హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచురల్ లవర్. ఈరోజు మీకు ఒక ఆర్టిఫిషియల్ నేచర్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇదేంటి ఇలా అంటున్నాను అని చెప్పి అనుకుంటున్నారా? అదేమీ లేదండి. ఈరోజు మా పిల్లలతో ఒక ఫ్యామిలీ ట్రిప్ అయితే కనుక ప్లాన్ చేశాను. దాన్నే మీకు ఆర్టిఫిషియల్ నేచర్ అని చెప్పి అంటున్నాను అనమాట. అదేమీ లేదు, నేను విజయవాడకి దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద థీమ్ పార్క్ అయిన వాటర్ వరల్డ్కి అంటే హాయ్లాండ్కి అయితే కనుక ఈరోజు నేను ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నా. దీని విశేషాలు మొత్తం మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. బైక్ పార్క్ ఇటువైపు అయితే కనుక ఉంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. పెద్దలకి పిల్లలకి కూడా 800 ఛార్జ్ చేస్తున్నారు. 3 feet దాటిన పిల్లలకి అయితే 800 ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. 3 feet లోపు అయితే కనుక ఫ్రీ. మన టికెట్ అయితే తీసుకున్నాం. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అయితే చేస్తున్నారు. చేసిన తర్వాత మనం లోపలికి అయితే పంపిస్తారు. మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ బుద్ధుడి స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. కింద వాటర్ ఫ్లో అవుతూ చాలా బాగా డిజైన్ చేశారు. మీకు కనిపిస్తుందా ఎలక్ట్రికల్ ఆటో? ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపల రావడానికి కొంచెం దూరం అయితే ఉంటుంది. పెద్దవాళ్ళు పిల్లలు ఎక్కడానికి ఈ ఎలక్ట్రికల్ ఆటోని అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ అన్నమాట, టికెట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్, ఈ వాటర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్లో అయితే కనుక ఉన్నాం. ఇక్కడ టికెట్ చెకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ చెక్ చేసి మన లోపలికి అయితే కనుక పంపిస్తారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన చేతికి ఒక ట్యాగ్ వేస్తారనమాట. అంటే ఏ రైడ్స్, వాటర్ రైడ్స్ మనం యూజ్ చేసుకోవాలనేది ఈ ట్యాగ్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారు. మనం సైడ్ నుంచి వస్తుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న స్పోర్ట్స్ గేమ్స్ ప్లాన్ చేశారు ఇక్కడ. కానీ ఇవి టికెట్లో ఇంక్లూడ్ అయితే కనుక ఉండవు. మనం సపరేట్గా వీటికి ఛార్జ్ చేసి పే చేసి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క గేమ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 100 రూపీస్ ఇస్తే 5 కాయిన్స్ ఇచ్చారు. ఈ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కాయిన్ యూజ్ చేసుకోవాలంట. ఇదంతా చిన్నపిల్లల గేమ్స్ ఆడుకునే ఏరియా మొత్తం. ఇదంతా కూడాను మనకి అటువైపు అడ్వెంచరస్ గేమ్స్ ఉంటాయి. కనిపిస్తుందా? ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఏరియా అనమాట. చాలా ఎండగా ఉంది. నేను మిట్ట మధ్యాహ్నం అయితే కనుక వచ్చాను. ఇప్పుడు సుమారు 42 డిగ్రీల ఎండ అయితే కాస్తుంది. ఇక్కడ వేడి తట్టుకోలేక ఒక ఐస్ గోల్ అయితే తీసుకున్నా. టేస్ట్ చాలా బాగుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? టాయ్ ట్రైన్. మనం ఆ టాయ్ ట్రైన్ అయితే కనుక ఎక్కుదాం. కొంచెం ముందుకైతే వెళ్ళాక చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చిన్న పార్క్లో ఏర్పాటు చేశారు. అడ్వెంచరస్గా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ పార్క్ పక్కనే మనకు ఒక చిన్న ఎక్స్పో అయితే కనుక పెట్టారు, ఎగ్జిబిషన్ టైపు. ఇది మనిషి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి సింథటిక్ ఐటమ్స్తో తయారు చేసి పెట్టారనమాట. చిన్న ఎగ్జిబిషన్లో పెట్టారు. చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మనిషిలో కూడా ఇన్ని పార్ట్స్ ఉంటాయా, ఇన్ని రకాలు కూడా ఉంటాయా అనేది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. చాలా బాగుంది పార్క్. మీరు వచ్చినప్పుడు తప్పకుండా మస్ట్ విజిట్ చేయండి. పదండి మనం ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోదాం. ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లస్ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు అనుకోండి. చాలా అడ్వెంచరస్గా చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మన టాయ్ ట్రైన్ అయితే కనుక వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ టాయ్ ట్రైన్ అయితే కనుక ఎక్కుదాం. ఇప్పుడు దాకా ఒరిజినల్ ట్రైన్లో తిరిగాను కదా, ఈ టాయ్ ట్రైన్ కొంచెం కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. ఎలా మూవ్ అవుతుంది ఏంటో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. మన ట్రైన్ అయితే కనుక మూవ్ అయింది. ఇది కూడా చాలా బాగుంది రైడు. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దాకా నిజమైన ట్రైన్స్లో తిరిగి ఉంటారు. ఒకసారి ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. చాలా బాగుంది. ఇక్కడ చాలా రకాల అడ్వెంచరస్ గేమ్స్ అయితే కనుక ఉన్నాయి. దాంట్లో ఈ గో కార్టింగ్ ఒకటి. కానీ ఇది టికెట్లో ఇంక్లూడ్ అయితే కనుక ఉండదు. ఇదే కాదు, మనకి ఇక్కడ రైల్ చేజ్ కూడా ఉంది. ఇది కూడా మనకి టికెట్లో ఇంక్లూడ్ అయి ఉండదు. కానీ నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఆడలేని గేమ్స్, కొంచెం అడ్వెంచరస్గా ఉండే గేమ్స్ని వాటికి కూడా మనం డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే నాకు ఇక్కడ నచ్చలేదు. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండడం వలన వాటర్ స్లైడ్స్ కింద ఏర్పాటు చేశారు. ఫ్రెష్గా వాటర్ మీద పడేలాగా చాలా బాగుంది. చాలా ఎండగా ఉంది ఇక్కడ. కొంచెం దాని కింద వచ్చి నేను కొంచెం ఫ్రెష్ అయితే రిలాక్స్ అయితే అయ్యాను. మీకు బాగా అడ్వెంచరస్గా ఒక గేమ్ ఆడాలని ఉందా? అయితే తప్పకుండా
ఈ స్వింగ్ చైర్స్ అనేది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. ఈ గేమ్స్ పక్కనే ఉంటాయి, మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనం పే చేసి యూజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వచ్చింది బంపింగ్ కార్స్ అన్నమాట. ఇది కూడా మనం టికెట్ పే చేయాల్సి ఉంటుంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. ఒక 5 మినిట్స్ రైడ్ ఉంటుంది అంతే, కానీ చాలా బాగుంది రైడ్ అయితే, నేను చేశాను. రైడ్స్ అన్నీ చూసుకుని నేను కొంచెం ముందుకైతే వచ్చాను. ఇప్పుడు టైము 1 గంట అయితే అయింది. ఇక్కడ తిన్నాయ్ అనే హోటల్ అయితే ఉంది. జనం చూసారా, ఏదో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నట్టు వచ్చారు, కానీ లోపల రెస్టారెంట్ అయితే కనుక అసలు ఖాళీ లేదు. అలా కాదులే అని చెప్పి ఇంకొంచెం ముందుకు వచ్చాను, ఇంకో రెస్టారెంట్ ఉంది, కానీ ఆ రెస్టారెంట్ కూడా ఖాళీ లేదు. కానీ ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ రెండే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి కనిపిస్తుంది ఆర్చ్. ఆ ఆర్చ్ లోపల మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది. అది చాలామందికి తెలియదు అక్కడ రెస్టారెంట్ ఉందన్న విషయం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక చికెన్ బిర్యానీ తీసుకున్నాను. ఫుడ్ చాలా బాగుంది, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. బయట ఫుడ్స్ నాట్ అలౌడ్, లోపలికి మీరు ఫుడ్ ఏం తెచ్చుకోవద్దు, అలౌ చేయరు. ఇక్కడ ఫుడ్డే మనం తినాల్సి ఉంటుంది, కానీ ఫుడ్ అయితే బాగుంది, కొంచెం ప్రైస్ ఎక్కువ. ఇప్పుడు మనం ఫుడ్ తినేసి అసలు పాయింట్ అంటే వాటర్ పార్క్ అయితే కనుక మనం వెళ్తున్నాం. పదండి వాటర్ పార్క్ అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న సలహా, మీరు వచ్చినప్పుడు ముందు మెకానికల్ రైడ్స్ని అయితే కంప్లీట్ చేసుకోండి, హాఫ్ డే కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత ఈ వాటర్ స్పోర్ట్స్లోకి అయితే కనుక రండి, మిగతా టైం అంతా మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం ఇప్పుడు ఈ వాటర్ స్పోర్ట్స్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగితే లేడీస్ వాష్రూమ్స్, రైట్కి తిరిగితే జెంట్స్ వాష్రూమ్స్. ఈ కనిపిస్తున్న ప్లేసెస్లో అయితే కనుక మనకి బట్టలు అయితే ఇస్తారు, అంటే ఈ వాటర్లో దిగడానికి కంపల్సరీ బట్టలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది, లేదా మీతో పాటు బట్టలు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్టార్టింగ్లో మనకి 100 రూపీస్ తీసుకుంటారు, కానీ వెళ్ళేటప్పుడు మనకి 50 రూపీస్ తిరిగి ఇచ్చేస్తారు. నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. పదండి ఇంకా వాటర్ రైడ్స్ మొదలెడదాం. ఇది వేవ్ పూలు, అంటే ఆర్టిఫిషియల్గా వేవ్స్ని క్రియేట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. జనం కూడా ఈ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చిన్న పెద్ద తేడా లేకుండా. ఒకసారి మీరు కూడా చూడండి. చూసారా జనం ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అంత బాగుంటుంది ఈ పూలు. వేవ్ చూడండి ఎలా వస్తున్నాయో, సేమ్ సముద్రంలో వచ్చినట్టు వేవ్స్ని క్రియేట్ చేశారు. ఇది రెయిన్ డ్యాన్స్ అనమాట. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా రెయిన్ డ్యాన్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది రెయిన్ డ్యాన్స్ మొదలైనట్టు. పదండి ఇక్కడ మీకు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం లేజీ రివర్లోకి అయితే కనుక ఎంటర్ అవుతున్నాం. ఈ లేజీ రివర్ అనేది ఏమీ కాదు, ఒక చిన్న నది లాంటిది అనమాట. వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. 3 అడుగుల హైట్ ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈ లేజీ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు. బాగా
ఈ పూల్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఉండాలి, ఎవరితో ఏ ఇబ్బంది ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి అంటే కనుక ఈ లేజీ పూల్లో చాలాసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఒకసారి ఈ వ్యూ చూడండి, ఒక చిన్న కొండలాగా ఏర్పాటు చేశారు అక్కడక్కడ థీమ్తో, చాలా బాగుంది. ఈ లేజీ రివర్ చాలా పొడుగ్గా ఉంటుంది. అక్కడక్కడ ఫొటోస్ దిగడానికి ఇలాగా సెట్ చేసి అయితే పెట్టారు హాయ్లాండ్ అని. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి బొమ్మలతో చాలా చక్కగా డిజైన్ చేశారు. నేను ఇలా కాసేపు ఈ పూల్లో మొత్తం చుట్టూ తిరిగి ఎంజాయ్ చేశాను. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ లేజీ రివర్ని ఎంజాయ్ చేయండి. నాకు ఈ లేజీ రివర్లో బాగా నచ్చింది ఈ బుద్ధుడి స్టాచ్యూ. చాలా బాగా డిజైన్ చేశారు. యానిమల్ పిక్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఇది చూడండి, ఇది ఒరిజినల్ కొండ అయితే ఏం కాదు, ఆర్టిఫిషియల్ కొండ. దాని కింద ఈ బుద్ధుడి విగ్రహం. ఏదో యోగా చేస్తున్నట్టుంది. నేను కూడా కాసేపు అలా మెడిటేషన్ అయితే చేశాను వాటర్లోనే కూర్చుని. చాలా బాగుంది. ఈ రివర్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ నాకు ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అయితే కనిపించింది. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఒరిజినల్ వాటర్ ఫాల్స్లోనే తిరిగాను, ఇలా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్లో ఎప్పుడు తిరగలేదు. నాకు నవ్వు వచ్చింది ముందు చూడగానే, కానీ చాలా బాగుంది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. వాటర్లో చాలాసేపు ఉన్నాను కదా, అందుకే వేడివేడిగా చాట్ అయితే తీసుకుని తిన్నాను. బాగుంది. పదండి, ఇప్పుడు మీకు వాటర్ స్లైడర్స్కి అయితే కనుక తీసుకెళ్తున్నాను. కొంచెం అడ్వెంచరస్గా థ్రిల్లింగ్గా ఉండాలి అనుకుంటే ఈ వాటర్ స్లైడర్స్ తప్పకుండా ఎక్కండి, చాలా బాగుంటుంది. కానీ మెట్లు ఎక్కాలి. మనం అంత అడ్వెంచరస్ చేయాలంటే కనుక కొంచెం కష్టపడి మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. కానీ థ్రిల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇదొక ఇంకొక వాటర్ స్లైడ్ పూల్ అనమాట. ఈ వాటర్ స్లైడ్ పూలు ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. స్లైడ్స్ అంటే ఇంకొంచెం థ్రిల్లింగ్గా కావాలంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. దీని పక్కనే మనకి చిన్నపిల్లల పూల్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్దాం పదండి. మామూలుగా మిగతా పూల్స్లో కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది, కానీ ఇది చిన్నపిల్లల పూల్ అనమాట. 1 అడుగు లోతు మాత్రమే ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా దీంట్లో దిగొచ్చు, కానీ స్నానం చేయడానికి అయితే ఉండదు. మ్యాక్సిమం పిల్లల్ని ఆడించడానికి ఈ పూల్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూర్చోడానికి ఇక్కడ ఒక పెద్ద హాల్ అయితే ఉంది, వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ హాయ్లాండ్లో నాకు ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. వాటర్లో కూర్చుని ఫుడ్ అయితే తింటూ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుందనమాట ఈ ప్లేసు. నేను జనం ఉన్నప్పుడు ఎందుకులే వెళ్ళడం అని చెప్పి వీడియో తీయలేనని చెప్పి నేను కొంచెం ఖాళీ అయ్యాక ఈ పూల్కి అయితే వచ్చాను. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుంది ఇలా కూర్చుంటే ఈ పూల్లో. నేను చికెన్ మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కాస్ట్ కూడా అలాగే ఉంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వాటర్లో అలా కూర్చుని వేడివేడిగా ఈ మంచూరియా తింటే ఆ ఫీలే వేరేలా ఉంది. ఇంకా మొత్తం అన్నీ తిరిగేసి నేను పూల్ నుంచి బయటకు వచ్చేసి రెడీ అయితే అయిపోయాను. ఇంకా మనం మన హోమ్ టౌన్కి అయితే కనుక బయలుదేరదాం. బయటకు వచ్చాక మార్నింగ్ ఎంత ఎండ ఉందో బయటకు వచ్చాక ఇక్కడ లైటింగ్స్కి వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది.
నేను టీవీల్లో వాటిలో చూశాను, జపాన్లో ఇలాగే ఉంటుంది అన్నట్టు. సేమ్ ఈ ప్లేస్ కూడా అలాగే ఉంది, లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఫొటోస్ అయితే దిగండి. నేనైతే ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేకపోయాను. ఒకసారి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, లైటింగ్తో మెరిసిపోతుంది భలేగా. మార్నింగ్ మంచి ఎండతో ఈ బుద్ధుడు విగ్రహం ఉంది, నైట్ మాత్రం మంచి లైటింగ్ సెటప్ చేశారు. ఇంకా నేనైతే బయటకైతే వచ్చేసాను. బయట మన బండి అయితే వెయిట్ చేస్తుంది. నేను విజయవాడ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక మంట అయితే కనిపించింది దూరంగా ఒక కొండల్లో. ఎండ వల్ల అంటుకుందో లేకపోతే ఎవరైనా అంటించారో తెలియదు, కానీ దూరంగా ఒక కొండ ప్రాంతంలో నాకు మంట అయితే కనిపించింది. దేవుడి దయ వల్ల ఈరోజు మార్నింగ్ ఎంత ఎండ ఉందో, నేను బయలుదేరినప్పుడు అంత వర్షం అయితే పడిందనమాట. సో అది ఆరిపోద్దని నేనైతే ఆశిస్తున్నా. ఈ హాయ్లాండ్ గురించి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.